హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో అయితే దశాబ్దాల నాటి పౌరసత్వ మోసం కేసు ఒకటి వెలుగులోకి అయితే వచ్చింది. 17 ఏళ్ల క్రితం మరణించిన ఒక కువైటీ పౌరుడి గుర్తింపును ఒక వ్యక్తి అక్రమంగా వాడుకుంటూ ఆ మరణించిన వ్యక్తి పేరుతో సివిల్ ఐడి కార్డు పొంది దశాబ్దాల పాటు నకిలీ గుర్తింపుతో జీవిస్తున్నట్లు దర్యాప్తులో అధికారులు అయితే గుర్తించారు. నేషనాలిటీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కు అందిన ఒక రహస్య సమాచారంతో ఈ విషయం అయితే వెలుగులోకి అయితే వచ్చింది. దీనిపై చేపట్టిన సమగ్ర దర్యాప్తులో చాలా కాలంగా కొనసాగుతున్న ఈ గుర్తింపు మోసం భద్రతా వర్గాల సమాచారం ప్రకారం అసలైన కువైటీ పౌరుడు 1940లో జన్మించి 1970 ఏప్రిల్ 26న మరణించారు. అప్పటికి 30 సంవత్సరాల తర్వాత అతనైతే మరణించాడనమాట, అసలైన వ్యక్తి. కానీ అతని స్థానంలో ఇతనైతే ఇన్నేళ్ళు చలామణిలో అతని గుర్తింపును వాడుకుంటూ, అతని సివిల్ ఐడిని వాడుకుంటూ ఇన్నాళ్ళు చలామణిలో ఉన్నట్లుగా, కువైట్ సివిల్ ఐడి నవంబర్ను కూడా పొందినట్లుగా 1987లోనే అతని పేరుతో 1987లో ఇతను గుర్తింపును పొందినట్లుగా కూడా అధికారులు అయితే తెలుసుకున్నారు. ఆ సమయంలో ప్రభుత్వ శాఖల మధ్య, ముఖ్యంగా జాతీయతా విభాగం, జనన మరణాల నమోదు విభాగం మధ్య పూర్తి స్థాయి ఎలక్ట్రానిక్ డేటా అనుసంధానం లేకపోవడం వల్లే ఈ మోసం సాధ్యమైందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అధికారిక రికార్డుల ప్రకారం ఆ అసలు పౌరుడు దశాబ్దాల క్రితమే మరణించినట్లుగా ఉన్నప్పటికీ మరొక వ్యక్తి అతని పేరును వాడుకుంటూ కువైటీ పత్రాలను కలిగి ఉంటూ, అంతేకాకుండా ఆ తప్పుడు గుర్తింపుతో పిల్లలను కూడా కువైట్లో నమోదు చేయించినట్లుగా, అలాగే పెద్ద కుటుంబాన్ని సృష్టించి ఇక్కడ జీవిస్తున్నట్లుగా దర్యాప్తులు అయితే వెల్లడైంది. అదేవిధంగా అధికారులు జనన మరణాల శాఖలను సంప్రదించగా అసలు గుర్తింపు పత్రం ఉన్న వ్యక్తి 1970లోనే మరణించినట్లుగా ధృవీకరించారు. ఆ తర్వాత దర్యాప్తు అధికారులు అనుమానితుడిని గుర్తించి అరెస్టు చేశారు. విచారణలో అనుమానితుడు తనకు మరో గల్ఫ్ దేశం పౌరసత్వం ఉందని అంగీకరించి తన అసలు పేరు, తన అసలు పుట్టిన తేదీని వెల్లడించాడు. అధికారులు అతని గల్ఫ్ దేశం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ను కూడా కనుగొన్నారు. అతనికి కువైట్లోనే కాకుండా మరో గల్ఫ్ దేశంలో కూడా డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా అదే అతని పుట్టినింటిగా అయితే తెలిపాడు. ఫోరెన్సిక్ పరీక్షలలో వయస్సు అబద్ధం బయటపడిందనమాట. అనుమానితుడు మరణించిన వ్యక్తి వయస్సుకు సరిపోయే అధికారిక కువైట్ వయస్సును చెప్పుకొని తాను 1940లో జన్మించినట్లుగా అందరినీ నమ్మబలికాడు ఇన్ని సంవత్సరాలు అనేసి. అయితే ఫోరెన్సిక్ మరియు వైద్య నిపుణులు నిర్వహించిన వయస్సు నిర్ధారణ పరీక్షలో అతని శారీరక వయస్సు అధికారిక రికార్డులతో సరిపోలేదని తేలింది. కువైట్ గుర్తింపు పత్రాలను అక్రమంగా ఉపయోగించి నమోదు చేసిన 86 ఏళ్ల వయస్సుకు బదులుగా అతను వాస్తవానికి 1960లో జన్మించాడు. కానీ 1940లో జన్మించినట్లుగా అతను చెప్పుకొని నకిలీ పత్రాలను సృష్టించుకొని, నకిలీ ఐడి కార్డులను సృష్టించుకొని ఇన్ని రోజులు కువైట్లో అయితే చలామణి అయ్యాడు. అతను ఏమేమి చేశాడో ఇక్కడ చూసినట్లయితే, అసలైన కువైటీ పౌరుడు 1970లో మరణించాడని రుజువు చేసే అధికారిక మరణపత్రం, అదేవిధంగా నిందితుడి శారీరక వయస్సు అతను చెప్పుకొని తిరుగుతున్న వయసుకు పొంతన లేకపోవడం, అతని నిజమైన జాతీయత మరియు గుర్తింపు వెల్లడిస్తున్న మరొక గల్ఫ్ దేశం పత్రాలు, అతని విదేశీ డ్రైవింగ్ లైసెన్స్పై ఉన్న అదే గల్ఫ్ గుర్తింపుతో సరిపోలిన అతని పిల్లలకు సంబంధించిన రికార్డులు, నిందితుడు మరియు అతనిపై ఆధారపడిన 20 మంది పౌరసత్వం రద్దు చేశారు. దర్యాప్తు అనంతరం పౌరసత్వ నకిలీకి సంబంధించిన ఆరోపణలపై ఈ కేసులు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించారు. పౌరసత్వ విచారణ ఉన్నత కమిటీ నిందితుడి మరియు అతని ఆధారపడిన 20 మంది యొక్క కువైట్ పౌరసత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. గత దశాబ్దాలలో ప్రభుత్వ సంస్థల మధ్య పరిమితమైన ఎలక్ట్రానిక్ అనుసంధానాలు లేకపోవడం వల్లే ఇంత ఇదిగా ఇక్కడ ఫ్రాడ్ చేయడానికి రహస్యంగా ఉండిపోయేలా ఈ కేసు స్పష్టం అవుతోందని అధికారులు తెలిపారు. 1986లో సివిల్ ఐడి వ్యవస్థను ప్రవేశపెట్టడంతో కువైట్ క్రమంగా ప్రభుత్వ డేటాబేస్లను అనుసంధానం చేయడంలో విజయం సాధించింది. దీనివల్ల అసలు గుర్తింపుదారులు అధికారికంగా మరణించినప్పటికీ వారి గుర్తింపులు కొనసాగుతున్న ఇటువంటి కేసులను సంవత్సరాల తర్వాత అధికారులు
వెలికి తీయగలిగారు. దీనిపైన మీరేమనుకుంటున్నారో అవాక్ అయ్యారా, షాక్ అయ్యారా కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మనము కువైట్లో బంగారం ధర అయితే ఒకసారి అయితే చూద్దాము. ఇవాళ తారీఖు వచ్చేసి 31 జూలై 2026 సంవత్సరము. ఇవాళ కువైట్లో 22 క్యారెట్ల బంగారం ధర 37 దినార్ల 4 మియాలుగా అయితే ఉంది. అదేవిధంగా 21 క్యారెట్ల ధర 35 దినార్ల 7 మియాలుగా అయితే ఉంది. చివరగా 18 క్యారెట్ల ధర 18 క్యారెట్లు కాదు 18 క్యారెట్ల బంగారం ధర 30 దినార్ల 630 ఫీల్స్గా అయితే ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 40 దినార్ల 8 మియాలుగా అయితే ఉంది. ఒక 50 ఫీల్స్ అటు ఇటు పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడున్న రేట్ అయితే ఇది. అదేవిధంగా కువైట్లో దినార్ రేటు, ఒక కువైట్ దినారు ఇండియన్ రూపీస్లో 307 రూపాయలు అయితే లభిస్తాయి. ఇది ఇవాల్టి కువైట్ న్యూస్ అప్డేట్స్. వీడియోకి అయితే లైక్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.